అయ్యి భారతి గారు సాయిరాం. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ పూజ్య గురుదేవుల దంపతులకు అంజలి ఘటిస్తూ నేను శ్రీ పార్థసారథి గారికి, పద్మబయ్యన గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఏఎస్బిలో ఉన్న బంధువులందరికీ నా ప్రేమపూర్వక సాయిరామ్. నిన్నను మన సోదరి చెప్పింది కాస్త ముందు మనం చూసుకుందామండి, తర్వాత మనం చదువుదాం. ఈ పేర చదివేసి తర్వాత మనం చదువుదాం. స్కాపెన్హార్ మనిషి ధర్మాన్నే ఎందుకు ఎన్నుకోవాలి అని ప్రశ్నించి ఆ ప్రశ్నకు తానే ఇలా సమాధానం చెప్పాడు. నీతులను చెప్పడం అతి సులభం, కానీ నీతి నిజాయితీకి పునాది వేయడం మాత్రం చాలా కష్టం అన్నాడు. మంచిని రక్షించి చెడును శిక్షించే భగవంతుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండడమే ధర్మానికి కంచుకోట. కానీ సెక్యులరిజం ఈ విశ్వాసాన్ని బలహీనపరిచి వేసింది. సర్వప్రాణి సమైక్యత అనే గట్టి పునాదిని ధర్మవాహిని ద్వారా వేశారు బాబా. అహంకారాన్ని జయించి శరీరము, ఇంద్రియములు తాను కాదని గుర్తించి వాటికి లొంగకుండా ఉండేవాడు ధర్మ మార్గమునందు సంచరిస్తున్నట్లే. ఎందుకంటే అతి త్వరలోనే అతను ఆ ప్రకాశించే అనేకత్వము వెనుకనున్న అసలు సత్యాన్ని గుర్తించగలుగుతాడు. ఈ భౌతిక ప్రపంచం బ్రహ్మమును ఆవరించి ఉన్న రత్నాల తెర వంటిదని అతను తెలుసుకోగలుగుతాడు. బ్రహ్మం ఒక్కటే అసలు సత్యం. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సృష్టి, ఈ సర్వము అంతా బ్రహ్మమయం. మానవుడు ఈ సత్యాన్ని తెలుసుకోగలిగినప్పుడు ఇతరమైనది అంటే తనకంటే అనన్యమైనది వేరే ఏది ఉండదు. అంతా అప్పుడు నువ్వే నీవు సర్వాధికంగా ప్రేమిస్తావు. కాబట్టి నీ ప్రేమ పూర్తి పరిమాణంలో అందరి వైపు ప్రవహించి ప్రాణులను, నిర్జీవ పదార్థములను చుట్టుకుంటుంది అని వివరించారు బాబా. ధర్మవాహినిలో 1855వ సంవత్సరంలో ఒక రెడ్ ఇండియన్ చీఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షునికి ఈ విధంగా వ్రాశారు. ఈ భూమిపై ప్రతి అణువణువు నా ప్రజలకు పవిత్రమైనదే. మెరిసే ప్రతి సూది ఆకు, ప్రతి ఇసుక తీరము, ప్రతి అరణ్యంలోని వృక్షాలను ఆవరించి ఉండే మంచు, జుమ్మని ధ్వనించే ప్రతి కీటకము, అన్నీ కూడా నా ప్రజల అనుభవాలలో, వారి స్మృతి పదంలో ఎంత పవిత్రమైనవే. ఈ సత్యమును ప్రగాఢంగా అర్థం చేసుకోవడం ద్వారా ధర్మమును పెంపొందించుకోవాలి. ఆత్మ అనే క్షేత్రంపై మీ జీవితాలను నిర్మించుకోండి. బ్రహ్మానంద సాగరంలో మీరు ఒక తరంగమనే విషయాన్ని విశ్వసించండి. ఆధ్యాత్మిక జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోండి అంటారు బాబా. మీరు ఒక విగ్రహాన్ని పూజించేటప్పుడు నిజానికి మీరు ఏం చేస్తున్నారు? ముందుగా మీ మనస్సులో భగవంతుని రూపాన్ని ముద్రింప చేసుకుంటారు. తరువాత ఆయన శక్తి, అనుగ్రహం, సర్వ వ్యాపకత్వములను గురించి ధ్యానిస్తూ ఆ లక్షణాలన్నీ కూడా మీరు పూజించే విగ్రహానికి ఆపాదించి ఆ విధంగా విగ్రహం అనే ఉపాధి ద్వారా కనబడని ఆ నిర్గుణ పరబ్రహ్మమును గురించి ధ్యానిస్తారు. అదే విధంగా మీ మనస్సును ఎక్కువగా ఆకర్షించే భగవంతుని రూపాన్ని, అంటే మీ ఇష్టదైవం యొక్క రూపాన్ని ప్రతి మనిషిలోనూ, పశుపక్షాదులలోనూ, క్రిమి కీటకాలలోనూ, ప్రతి వృక్షంలోనూ, ప్రతి మొక్కలోనూ,
ప్రతి కొండలోనూ బండలోనూ ప్రతి వాగు వంకలోనూ చూడటానికి ప్రయత్నించగలిగితే ఆ సాధన మిమ్మల్ని సత్యం, శివం, సుందరం స్వరూపంగా మార్చివేస్తుంది అంటారు బాబా. అనేకంగా కనిపించే ఏకమైన పరమాత్మను తమ ఆత్మలోనే దర్శించగలగటమే ఆత్మను గూర్చిన ఎరుక. అదే ఆత్మ సాక్షాత్కారం. అదే అన్నింటికీ మూలాధారం. నేను అనే అహంభావం కళ్ళద్దాలతో చూచేవారి నేను నా సోదరుని రక్షకుడినా అన్న ప్రశ్నకు అవును, నీవు నీ సోదరుడును ఒక్కరే. అతని ఆరోగ్యమే నీ ఆరోగ్యం, నీ పవిత్రతే అతని పవిత్రత. మీ ఇద్దరి మధ్య ఎటువంటి భేదము లేదు. నీవు ఈదుతే అతడు ఈదుతాడు, అతడు మునిగిపోతే నీవు మునిగిపోయినట్టు అంటారు బాబా. శక్తి మూలం. జ్ఞానం అంటే నాలెడ్జ్ అనేది మనుషులలో కొంచెం అతిశయం, స్పర్ధ, వివాదాలు కల్పించే అవకాశం ఉన్నందువలనే జ్ఞానమే శక్తి అన్న సిద్ధాంతాన్ని బాబా అంగీకరించరు. అందుకు బదులుగా సచ్చీలమే శక్తి అంటారు బాబా. సచ్చీలం గల వ్యక్తి ఎవరినీ ద్వేషించడు, అందరి పట్ల కరుణతో దయ కలిగి ఉంటాడు. అహంభావం లేకుండా సుఖ దుఃఖములు రెండింటి పట్ల తటస్థంగా ఉంటూ క్షమతో వ్యవహరిస్తాడు. ఎల్లప్పుడూ తృప్తి కలిగి ఉంటాడు. ఆత్మ నిగ్రహంతోనూ ప్రపంచం యొక్క ఏకత్వం పట్ల చలించని విశ్వాసంతోనూ ఉంటాడు. ప్రపంచం వలన అతను ఎటువంటి బాధను పొందడు. ప్రపంచమును ఏ విధంగానూ అతడు బాధించడు. కోపము, భయము, ఆందోళన కానీ ఆనందము యొక్క ఛాయలు కానీ అతనిలో ఉండవు. అంతేకాక అతనికి దేని పట్ల ద్వేషము కానీ వ్యామోహము కానీ లేకపోవటం వలన ఏ బంధములు అతనిని అంటజాలవు. శీతోష్ణములను సమంగా భావిస్తాడు. కష్టమైన సుఖమైన, మంచైన చెడైన రెండింటినీ సమంగా స్వీకరిస్తాడు. అదృష్టమైన దురదృష్టమైన రెండింటిని ఒకేలా భావిస్తాడు. అతనికి ఇల్లు వాకిళ్ళు పట్ల వ్యామోహం, మమకారం ఉండవు అంటూ భగవద్గీతలో 12వ అధ్యాయం 13-19 శ్లోకాల్లో చెప్పబడిన ఎవరన్నా చెప్పని చెప్పు ఆ శ్లోకాలు. 12వ అధ్యాయం 13, 19 శ్లోకాలట. ఎనీబడి? అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. కంటిన్యూ చేయి. సాయిరమ్మ. చెప్పబడిన స్థితప్రజ్ఞ లక్షణములను వివరించారు. సేవ 2 అమూల్యమైన ఫలితములను కలిగిస్తుంది. ఒకటి అహంభావాన్ని, అహంకారాన్ని నిర్మూలించడం. రెండవది సౌభ్రాతృత్వం భావాన్ని పెంపొందించడం. మనుషుల హృదయాలలో సోదర భావం లేకుండా చేసే దానం కూడా రాక్షసత్వంగానే ఉంటుందని బాబా హెచ్చరిస్తున్నారు. ప్రేమ యొక్క సుగంధం, నిజాయితీలోని మాధుర్యం ప్రతి సేవా కార్యక్రమాన్ని పవిత్రం చేయాలి. ధర్మం కుటుంబ జీవితంలోని ఒడిదుడుకులను అధిగమించేలా చేసి ఎలా జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుందో, ధర్మమునకు అనుగుణముగా బంధుత్వములను క్రమబద్ధం చేసుకోవడం వలన సాంఘిక జీవనం ఎంత ఆరోగ్యకరంగా ఆనందంగా ఉంటుందో బాబా ప్రశాంతి వాహిని ద్వారా బోధించారు. యజమానులు, సేవకులు, పెద్దలు, పిన్నలు, అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కూడా ధర్మమును ఆచరించడం ద్వారా ప్రయోజనం సాధించగలరు. ప్రాచీన ధర్మ సిద్ధాంతాలన్నీ కూడా
ఇప్పుడు అసూయ, దురాశల వలన ఆచరణలో లేకుండా పోతున్నాయి. అందమైన పూదోటలు, పంట పొలాలు మార్గం కానరాని కీకారణ్యముల వలె మారిపోతున్నాయి అంటారు బాబా. ఈ దేశ సంస్కృతిని తల్లిదండ్రులు కాపాడి ఏ విధంగా పరిరక్షించవచ్చునో, ధర్మాన్ని కలుషితం కాకుండా ఎలా కాపాడుకోవాలో బాబా కొన్ని సూచనలను తెలియజేశారు. గ్రామాలను ఆలయాలను ధర్మాలయాలుగా పునరుద్ధరించవలసిందిగా బాబా విజ్ఞప్తి చేశారు. ఆలయాలను ప్రాచీన సంప్రదాయానుగుణంగా నిర్వహించగలిగితే సాంఘిక స్వరూపం యొక్క ప్రతి నరంలోనూ పవిత్రతను, బలమును ప్రవహింపచేయవచ్చును అంటారు బాబా. ప్రశాంతి మనుషులకు గాని కొన్ని విషయాలకు గాని కొన్ని సమయాలలో బాబా పెట్టే పేర్లు ఎంతో ఉన్నతమైన విలువలను, ప్రాముఖ్యమును సంతరించుకుంటాయి. 1948 నుంచి 50వ సంవత్సరాలలో పుట్టపర్తిలో కట్టబడిన బాబా నివాస గృహానికి ప్రశాంతి నిలయం అని పేరు పెట్టారు. మహోత్కృష్టమైన శాంతి నిలయం అని అర్థం. అందరూ కూడా ఏదో ఒకప్పుడు ఏదో ఒక చోట ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన అనుగ్రహంతో అటువంటి ప్రశాంతి నిలయాలను తమ కోసం తయారు చేసుకొనక తప్పదు. సామాన్యమైన ఉదర తృప్తి కలిగించే ఆట వస్తువులను, చౌకబారు ఆభరణాలను ఈనాటి ప్రజలు కోరుకోరనియు, వాళ్ళు వాంఛించేది భగవంతుని కీర్తి వైభవాన్ని గ్రహించగలగడము, ఈ భూమి మీద శాంతి నెలకొల్పబడటము, మానవులలో మంచితనం పెంపొందింపజేయటమనియు బాబా మానవతావాదులను, దాతృత్వము గల వారిని హెచ్చరించారు. వారు కోరుకునేది ప్రశాంతమైన ఆత్మతృప్తి కానీ ఇంద్రియాలను ఉత్తేజపరచే ఆడంబరమైన వాచాలత్వం కాదు. గిఫర్డ్ ఉపన్యాసాలలో W.M. డిక్సస్ ఏడెన్ యొక్క క్రొత్త ఉద్యానవనంలో మంచి రహదారులు, మంచినీటి సదుపాయాలు, లెక్కలేనన్ని సినిమా హాళ్ళు, అసంఖ్యాకమైన శీతల పానీయాలు, అద్భుతమైన పారిశుద్ధ్యము, మాంసపు దుకాణాలు, అత్యుత్తమమైన పాఠశాలలు, వైర్లెస్ వార్తా సౌకర్యాలు, ఇలా ఎన్నెన్నో విషయాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఉచిత సంగీత కచేరీలు, ఉపన్యాసాలు, మన ఆశలన్నీ నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. మనమిక జనన మరణాల గురించి, అనంత తత్వమును గురించి, భగవంతుని గురించి, ఈ జగత్తులో నిక్షిప్తమైన రహస్యములను గురించి ఆలోచించటం మానివేయాలి అంటూ ఒక ఊహా ప్రపంచమును గురించి వర్ణించటం జరిగింది. ఈ విధమైన ఆ రణాల ఊహలోకాల పట్ల నాకు మక్కువ లేదు అంటారు బాబా. ఆనకట్టలు కట్టడానికి, విద్యుదుత్పాదన కేంద్రములను ఏర్పరచటానికి, రైలు మార్గాలు వేయడానికి, కర్మాగారాలు స్థాపించటానికి, పంచవర్ష ప్రణాళికలు తయారు చేసేవారు అంతరించిపోతున్న మన ప్రాచీన సాంప్రదాయపు విలువలను పునరుద్ధరించటానికై కూడా కొన్ని కార్యక్రమాలు రూపొందించవలసి ఉంటుందనియు, అందువలన భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందనియు బాబా చెబుతూ ఉంటారు. నడమంత్రపు సిరి వ్యామోహములో ఉండి కూడా అంతరించిపోతున్న సంప్రదాయపు విలువలను గురించి బాధపడే వారికి కూడా ధైర్యాన్ని, సమరస భావమును కలిగించటానికి ప్రశాంతి, ప్రేమ అవసరం అంటారు బాబా. మన అవగాహనకు అందనిది, తర్కానికి లొంగనిది అయిన మహాదృష్టమైన శాంతి ఖజానాకు బాబా వ్రాసిన ప్రశాంతి వాహిని పుస్తకం తాళం చెవి వంటిది. మానవ ప్రయత్నమునకు ఈ అంతిమ లక్ష్యము ఈ ప్రశాంతి అని భగవద్గీతలో చెప్పబడింది.
శాంతి అనగా శాంతము. ప్ర అనే ఉపసర్గ ద్వారా మహోత్కృష్టమైన శాంతి అనే అర్థాన్ని ప్రశాంతి అన్న పదం తెలియజేస్తున్నది. కోరిక, దురాశ, ద్వేషం, క్రోధములచే బాధింపబడిన శాంతి ప్రశాంతి అనబడును. ఇది దురదృష్టము వలన కృషించదు, అదృష్టము చేత వృద్ధి చెందదు. ప్రశాంతమును పొందాలి అంటే ముఖ్యముగా వివేకము, వైరాగ్యము, విచక్షణ అనే 3 సద్గుణములను అలవరుచుకోవాలని బాబా ఉపదేశిస్తారు. ఈ 3 గుణములను పెంపొందించుకొనటానికి శంకరాచార్యుల వారిచే వ్రాయబడిన వివేక చూడామణి చాలా చక్కగా ఉపకరించే గ్రంథము అంటారు బాబా. చిన్న పిల్లలు ఆటలాడుకునేటప్పుడు చెక్క బొమ్మలను, ఏనుగులు, గుర్రాలు అంటూ రకరకాల పేర్లతో ఆడుకుంటూ ఉంటారు. అలాగే మీరు కూడా ఈ మాయా ప్రపంచంలో కొందరు మిత్రులని, కొందరు శత్రువులని భావిస్తూ ఈ మిథ్యా ప్రపంచమే యథార్థమని నమ్ముతూ ఉంటారు. అవి లోకం కేవలం వివిధ రకాలుగా కనిపిస్తున్న ఉపాధులు మాత్రమేనని, అంతరాత్మ ఒకటేనని తెలుసుకున్నప్పుడు భిన్నత్వం నశించినప్పుడు ఇష్టాయిష్టములతో ఇక ఏమాత్రము ప్రమేయం ఉండబోదు. నవ్వడం, ఏడవటం, ప్రేమ, ద్వేషం, సంతోషంగా జీవించటం, విచారంగా ఉండడం, క్రోధము, వ్యామోహము ఇలా వివిధ రకములైన భావాలు ఉన్నప్పటికీ ఈ స్పందనలేవి ఈ భౌతిక ప్రపంచము యొక్క అవాస్తవికతను తగ్గించలేవు. ప్రశాంతి వాహినిలో వైరాగ్యమునకు కొత్త అర్థం చెప్పబడుతున్నది. రాగము అనగా బంధము. వైరాగ్యం ఎప్పుడు కలుగుతుందంటే నీవు కొలిచే రాతి విగ్రహములో అసలు దైవాన్ని గుర్తించినప్పుడే అజ్ఞానంతో నీవు కల్పించుకున్న రాతి పదార్థం అనే తెరను తొలగించినప్పుడు ఆ రాయిలో ఉన్నది, నీలో ఉన్నది ఒకే దైవమన్న సత్యాన్ని గుర్తించగలుగుతావు. ఈ విధమైన జ్ఞానం వలన కలిగే వైరాగ్యం శాశ్వతమైనది, యథార్థమైనది, ఆనందకరమైనది. 8 నియమాలు. ఆధ్యాత్మిక విద్యలో సాధనలో చెప్పబడిన 8 నియమాలను గురించి మరింత లోతైన విశదమైన అర్థాలను తెలిపారు బాబా. అష్టాంగ విధులలో మొట్టమొదటి నియమము యమము. అహింస, నిజాయితీ, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అంటే ఇతరుల నుంచి ఏ బహుమానములను స్వీకరించుకుండుట మొదలగు గుణములతో కూడిన ఈ నియమము యమమునకు చెప్పబడే సాధారణమైన అర్థం ఇది. కానీ శరీరం పట్ల, ఇంద్రియముల పట్ల వ్యామోహము, బంధమును వదులుకోవటమే అసలైన యమము అని నేనంటాను అన్నారు బాబా. ఇక 2వది నియమము. భౌతిక మానసిక పవిత్రత, పరిశుభ్రత, మానసికమైన ఆనందము, నిరాడంబరత, నిశ్చలత్వము, భగవంతుని శరణు వేడుట వంటి గుణములను కలిగి ఉండుట నియమము అని భగవద్గీతలో రాజయోగము అధ్యాయంలో నిర్వచించబడింది. కానీ బాబా నియమమును ఈ క్రింది విధముగా నిర్వచిస్తారు. స్థలకాల పరిస్థితులతో నిమిత్తము లేకుండా సర్వకాల సర్వావస్థల యందును పరమాత్మ అయిన భగవంతుని యందు స్థిరముగా నెలకొన్న ప్రేమయే నియమము. తరువాతది ఆసనము. చిత్తైకాగ్రతను పొందుటకు ధ్యానమునందు మనసు లగ్నము కావడం కోసము సాధకునికి చెప్పబడిన వివిధ రకములైన ఆసన విధానములు, స్థలకాల నియమములు ఆసనము అని అంటారు. బాబా ఒకే ఒక్క మాటలో ఈ ఆసనమును గురించి అద్భుతమైన, ఉత్తమమైన వివరణ ఇచ్చారు. అన్నింటిలోకి ఉత్తమమైన ఆసనం ఉదాసీనత అంటే పూర్తి స్వేచ్ఛతో, పూర్తి వైరాగ్యముతో ఉండుట. పతంజలి తన యోగ సూత్రములలో స్థిర సుఖ ఆసనం, స్థిరంగా సుఖంగా కూర్చుండే విధానమని సూచించారు.
నేను అదే విషయాన్ని వేరే మాటలలో మీకు చెబుతున్నాను. భౌతిక ప్రపంచము చేత ఏమాత్రము బాధింపబడని ఆసనము ఉదాసీనము. ఉదాసీనత అంటే నిశ్చింత భావంతో ఉండుట అని అర్థం అని చెప్పారు బాబా. ప్రాణాయామం గురించి చెబుతూ బాబా యోగాభ్యాసంలో దీనిని శ్వాసను నియమించుట అని చెప్పబడింది. ఈ ప్రపంచము సత్యాసత్యముల కలబోత అని తెలుసుకున్న వారికి మాత్రమే పంచ ప్రాణములను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. మనోనేత్రంతో చూసే ఈ ప్రపంచ దృశ్యము చాలా కాలం క్రిందట పెన్సిలుతో వ్రాసిన అక్షరాలలాగా వెలసిపోయి అస్పష్టముగా ఉండి సగం సత్యం సగం అసత్యం అన్న భావమును కలిగిస్తుంది. ఈ సృష్టి వైచిత్రిని తెలుసుకున్నవాడు మాత్రమే పంచ ప్రాణాలను తన అదుపులో ఉంచుకొనగలడని అన్నారు. ఇక 5వ స్థాయికి చెందిన ప్రత్యాహారమును కూడా బాబా చాలా విపులంగా విశదీకరించారు. ఈ బాహ్య ప్రపంచము నుండి ఇంద్రియములను నిగ్రహించి అంతరంగం వైపు కేంద్రీకరించి అంతర్ముఖముగా ధ్యానము చెయ్యటమును ప్రత్యాహారం అని అంటారు. అయితే ఇది ఎలా సాధ్యపడుతుంది? ఈ బాహ్య ప్రపంచము మాయ చేతనే కల్పించబడిందని మాయ చేతనే పోషింపబడుతోందని ఎరుక కలిగినప్పుడు మాత్రమే ఇంద్రియ నిగ్రహం సాధ్యపడుతుంది. మరి ఏ విధమైన ప్రయత్నము ద్వారా కూడా అది సాధ్యపడదు. అందుచేత ఇక్కడ కూడా జ్ఞాన సముపార్జనమే ముందుకు కావలసినది. ఒకే ఆలోచననే చిత్తము నియమింపబడినప్పుడు దానిని ధారణ అంటారు. పలువైపులకు పరుగెత్తే చిత్తాన్ని బలవంతముగా నిగ్రహించటం కంటే కూడా మీ చిత్తాన్ని పసిబిడ్డ వలె సాకండి. మంచి మార్గంలో పయనించేలా దాన్ని మళ్లించండి. చిత్తాన్ని మృదువుగా సరైన మార్గంలో ప్రవేశపెట్టండి. క్రమంగా ఈ కనబడేదంతా మిథ్య అని ఊహాజనితమనే నమ్మకాన్ని కలిగించండి. ప్రేమతో మందలింపుతో చిత్తాన్ని బుజ్జగించి తన లక్ష్యం వైపుకు దృష్టి మళ్లించండి అని చెప్పారు బాబా. తరువాతి మెట్టు ధ్యానము. దీనిని గురించి బాబా ప్రత్యేకంగా ధ్యానవాహిని అనబడే పుస్తకాన్ని కూడా వ్రాశారు. అంతర్ముఖంగా అవిచ్ఛిన్నమైన ఏకాగ్రతతో అంతరాత్మలో ఆత్మను దర్శించటమే ధ్యానము. ఇక చివరి స్థాయి సమాధి. ఇది సవికల్ప నిర్వికల్ప అని 2 రకములు. సవికల్ప సమాధిలో ఛాయామాత్రంగా జ్ఞాత జ్ఞేయము అన్న భేదం ఇంకా ఉంటుంది. కానీ నిర్వికల్ప సమాధిలో ఆ ఛాయామాత్రపు భేదం కూడా లేకుండా తెలుసుకునేది ఒక్కటేనని రూఢి అవుతుంది. అంతరంగ సాగరంలో అంతరాత్మ విలీనమైపోతుంది. పరమోత్కృష్టమైన శాంతికి నిలయం ఈ అంతిమ లక్ష్యం. ఈనాడు ప్రపంచంలోని ప్రజలకు ప్రశాంతి నిలయంలో అటువంటి పరమోత్కృష్టమైన ప్రశాంతతతో స్నానమాడే సౌభాగ్యాన్ని చేకూరుతుంది. భూమిపై శాంతిని స్థాపించటానికి, మానవులలో మంచిని పెంపొందించటానికి దేవుని కుమారుడు అవతరించిన క్రిస్మస్ శుభదినాన్ని మానవజాతి మహోత్సాహంగా జరుపుకునే పండగ రోజు ప్రపంచం నలుమూలల నుండి వేలాది క్రైస్తవులు భారతదేశంలోని తమ సోదరులతో కలిసి ఆనందాన్ని పంచుకోవటం కోసం ప్రశాంతి నిలయానికి వస్తున్నారు. బాబా అవతరించిన లక్ష్యం కూడా అదే కావటం చేత ఆయన అదే దైవ కార్యంలో నిమగ్నమైనందువలన అవతార లక్ష్యం వైపు మానవుడు అధిగమించేలా తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న బాబా సన్నిధికి క్రైస్తవ సోదరులంతా కూడా చేరుకుంటారు. ప్రతి
సత్యసాయి సేవా సంస్థ కూడా తమ సమావేశపు ముగింపును లోకా సమస్త సుఖినో భవంతు అన్న ప్రార్థనతో ముగించవలసిందిగా బాబా ఆదేశించారు. అనగా లోకములో అంతటా కూడా శాంతి సౌఖ్యాలు వెళ్ళి విరియుగాక అని ఆ ప్రార్థన భావం. అదే సమయంలో ఇలా ఒక హెచ్చరిక కూడా చేశారు బాబా. పెదవులతో అలా ప్రార్థన చేస్తూ మనస్సులో ఇతరులకు కీడును తలపెట్టిన వేషధారణ, భాష, విశ్వాసం, స్వభావములను గురించి నీకు సహనం లేకపోయినా ఆ ప్రార్థన వ్యర్థం. అలా ప్రార్థన చేసి మీరు ఎన్నడూ శాంతిని పొందలేరు, శాంతిని పెంపొందించలేరు. మీ హృదయాలు ద్వేషం, అత్యాస, అసూయలతో నిండిన గొయ్యల వలె తయారైనాయి. కానీ ఈనాటి నుండి మీరంతా కూడా నాలుకతో శాంతిని గురించి ప్రార్థన చేస్తూ చేతులను సేవా కార్యక్రమాలలోనూ హృదయాలను ప్రేమతో నిండి ఉండేలా చేసుకోండి. శాంతి కోసమై వైద్య విధానాలు. ఇక్కడ కాపమ్మా, చాలా పెద్ద సబ్జెక్ట్. ఇక్కడ కాపు సాయిరామ్ గారు జనరల్ గా మాట్లాడి చాలా పెద్దది. అది ఒక టాపిక్ వేస్తే అది జనరల్ గా మాట్లాడి కంక్లూడ్ చేయాలి. సాయిరామ్ గురువు గారు, నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన గురువు గారికి చాలా నమస్కారాలండి, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా సంతోషం అండి నాకు. మేము సాగర్ నగర్లో 91 వచ్చాము గురువుగారు. మాకు అక్కడ ఇల్లు కేటాయించారు. అక్కడ ఉడా వాళ్ళ ద్వారా వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఆ ఊళ్ళో ఆ కాలనీలో ఏమీ లేదు. అప్పుడు ఏం చేసామంటే అదే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి లక్షవారం మా ఇంట్లో భజన పెడదామని మాట్లాడుకుని అలా పెట్టాము. తర్వాత అందరిలో అలా పెట్టాము. తర్వాత ఏం చేసామంటే పొద్దున్నే లేచి సండే నగర సంకీర్తనకు వెళ్ళొచ్చి ఇంట్లో నలుగురము 4 రకాల వంటలు చేసి ప్రకృతి ఆశ్రమం, అది ఏంటంటారు దానికి, అదే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం గురువుగారు. సారీ, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి ఆ ఫుడ్ పెట్టి అలా ఒక 4 సంవత్సరాలు చేశాము గురువుగారు. అక్కడ నుంచి కాలనీలో అందరూ కొంచెం కొంచెం పుంజుకొని అందరు ఇళ్లలో భజనలు పెట్టారు. అందరూ భజనలు చేస్తూ సేవలకు వెళుతూ ఇంకా అలాగ చేస్తూ ఉండేవాళ్ళమే. చాలా బాగుండేది గురువుగారు. అలాగా ఎన్ని సంవత్సరాలు చేశాము, చాలా సంవత్సరాలు చేశాము. నేను రాధిక వాళ్ళ ఆయన మాకు కన్వీనర్ గురుగారు, చాలా మంచి ఆయన. తర్వాత వేణుగారు, లలిత గారు, ఇంకో 4 ఉన్నారు, సాయిలక్ష్మి గారు, అందరం కలిసి పిల్లలకి ప్రతి ఇంట్లో భజనలు చేసేవాళ్ళమి. బాల వికాస్ చెప్పేవాళ్ళమి. సాయంత్రం పొద్దున్న మెంటల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చి సాయంత్రం బాల వికాస్ చెప్పేవాళ్ళమి. వాళ్ళ పిల్లలకు మొదటి బ్యాచ్ అందరూ ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు. 2వ బ్యాచ్ రాధిక వాళ్ళ బాబు, వీళ్ళతో మరొక 20 మంది పిల్లలు, వాళ్ళకు కూడా ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసాయి గురుగారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా ప్రారంభించి సంవత్సరంన్నర అయిందేమో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను సిక్ అయిపోయాను గురుగారు. ఇప్పుడు రాధిక వేణుగారు వీళ్ళు కొంచెం నడిపిస్తున్నారు గురుగారు. అదే గురుగారు. మనం వెళ్తాం, మీ ఊరు వెళ్తావు. ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలంటే డాక్టర్ చెప్పాడు కనుక ఉంటున్నావు. అవును గురుగారు. ఇంకా సరిగా నడక రాలేదు గురుగారు. అక్కడికి వెళ్ళినా నేను చెయ్యలేనేమో. పిల్లలు కొంచెం దెబ్బలాడుతున్నారు, ఇక్కడే ఉండండి, మళ్ళీ మీరు అక్కడికి వెళ్తే కష్టం కదా. అక్కడ మీకు ఇక్కడే మా పిల్లలు ఉన్నారు గురుగారు, 3 పిల్లలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు గురుగారు. అందుకంటే ఏం కావాలి, వాళ్ళ దగ్గర ఉండు. ఏమైతే అంటే మరి సర్వీసులు అవి తప్పిపోతున్నాయి కదా గురుగారు, ఏమి చేయలేకపోతున్నాను. అదే బాధగా. ఇది టెంపరీ, పర్మనెంట్ కావాలంటే టెంపరీ లాస్ కావాలి. నథింగ్ టు వరీ. అలాగే గురుగారు. సాయిరామ్ గురుగారు. నాకు ఇలా ఆదరించిన గురుగారికి నిజంగా ఈ పవిత్రమైన వేదిక నాకు దొరికినందుకు లలిత గారి పుణ్యమని నాకు చాలా హ్యాపీగా ఉంది గురుగారు. చాలా హ్యాపీ గురుగారు. సాయిరామ్ గురుగారు.
మీకు అమ్మగారికి నా కృతజ్ఞతలు గురుగారు. సాయిరామ్. సాయిరామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అమ్మాయి చెప్పిన కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. తెలుగు మనం ఇది కంప్లీట్ చేయాలని చేస్తున్నాం, కానీ వెరీ వైటల్. నాకు ఆశ్చర్యం ఏంటంటే నా దగ్గర 67 మంది రిజిస్టర్ అయ్యారు. ఇవాళ 67 రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు 55 మంది ఉన్నారు. 12 మంది ఎటు దొబ్బు గారు అర్థం కావట్లేదు. 10 సార్లు అటు వాళ్ళు ఎలవ చేయకుండా పోతారు. నాకు 10 మంది గట్టిగా ఉండేవాళ్ళు చాలు. మంది 67 నా దగ్గర రిజిస్టర్ అయ్యారు. ఇవాళ ఇప్పుడు తిప్పు కొడితే 49 ప్లస్ 55 వాట్ ఎవర్ రిమైనింగ్ 12 పీపుల్ ఏమనుకుంటున్నారు? ఏమి ఇది అనుకుంటున్నారు? సరే, ఈ అమ్మాయి చెప్పిన విషయాలు వెనక నుంచి వెళ్దాం ముందుకి. గురు 12 మంది ఎడిపోయారు. లోక సమస్త సుఖినో భవంతు అని మనం కూడా చెప్తాము. అంటే సరిపోయిందా? ఏం చేస్తున్నాం? వాట్ యూఆర్ డూయింగ్ ఫర్ దట్ పర్పస్? స్వామిజీ నన్ను పెదాలతో అంటే సరిపోయిందా? నేను ఒకసారి 35 మంత్రాలు పెట్టి చివరిలో ఈ మంత్రం పెడితే ఒక నాకు మెసేజ్ పెట్టింది. 35 మంత్రాల కంటే నాకు చివరి మంత్రం మన ఏది ఓం నమ శివాయ, ఓం నమ నారాయణ చాలా పవర్ఫుల్. లేకపోతే నేను అలాగా గాయత్రి మంత్రం చాలా అది పక్కన పెట్టేసి లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త పొద్దున్న లేదా రాత్రి కనుక ఎంత పవర్ఫుల్. ఇది పాట కంటే పవర్ఫుల్. కానీ మనకి మైండ్కి ఎక్కదు. మనకి ఓం 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 అన్న, ఓం నమ శివాయ అన్న, ఓం శ్రీమాత్రే నమః, మనకి అవే మంత్రాలు అనిపిస్తాయి. నోటితో ఉంటే సరిపోదు. వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ దట్ పర్పస్? ఏం చేస్తున్నాం అని ఎవరికోవాలి మనం వేరే చేసుకోమని చెప్తున్నారు స్వామి. ఇట్స్ ద లాస్ట్ వర్డ్. ఇకపోతే అష్టాంగ యోగాలకి మనం అనుకునే నిర్వచనాలకి స్వామి చెప్పిన డెఫినేషన్ ఎంత తేడా ఉందో చూడండి. మరి ఎవడైనా రాశాడు, మరి రచయిత ఎవడన్నా క్రోడీకరించి రాశాడు, మరి బాలమనోహర్ బుక్ రాశాడు, ఎందులో ఎసెన్స్ తీసుకున్నాడో మనకు తెలియదు. మనం అనుకునే అష్టాంగ యోగాలకి మనం థింకింగ్ కి స్వామి చెప్పిన క్వైట్ కాంట్రాస్టింగ్ ఉంది. మీరు గమనించారో లేదో? సో ఫైనల్ ఇది కూడా వెనక నుంచి వెళ్దాం. సమాధి అంటే సమాధి, ఈక్వల్ మైండ్నెస్. ఇందులో కూడా 2 రకాలని చెప్పాడు. ఒకటేమో నేను స్వామి అని డిఫరెంట్, నేను స్వామినండి, నేను ఎట్లా పక్కన కూర్చుంటాను, ఇది అలాగే ఇంకా డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇది కాల్ సవికల్ప సమాధి. దాన్ని దాటిపోతే అసలు తేడా, నో డిఫరెన్స్. ఏం తెలుసుకుంటున్నాం, ఏం తెలుసుకోవాలి, నో డిఫరెన్స్. సో దానికి పొందాలంటే ధ్యానము అన్నారు. ధ్యానం అంటే స్వామి చెప్పిన మాట అంతర్ముఖంగా అవిచ్ఛిన్నమైన ఏకాగ్రతతో అంతరాత్మతో ఆత్మను దర్శించడం ధ్యానం అన్నారు. వాట్ ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్. అంతకుముందు ధారణ అన్నారు. ధారణ అంటే మైండ్ కంట్రోల్. అదే మనోనాశనం కంటే మనకు రుద్రంలో మనోనాశనం చేయడం మన వల్ల కాదు. అంటే నా వల్ల కాదు, మీ వల్ల కాదు, నేను చెప్పాలా? మనోనాశనం కంటే మైండ్ కంట్రోల్. మీ చిత్తాన్ని ఒక పసిబిడ్డ వల్లే సాకమని చెప్తున్నారు స్వామి. మంచి మార్గంలో పైన అడుగుపోయే పోతే ఇటు పోమని చెప్పు. డైవర్ట్ ద మైండ్ ఇస్ కాల్డ్ ధారణ. అంతకుముందు ప్రత్యాహారం అన్నారు. ఈ ప్రత్యాహారము అంటే బయట వేరే చెప్పిన దానికి స్వామి చెప్పిన డెఫినేషన్ చూడండి. అంతే కూడా ప్రత్యాహారం అంటే ఏదో అనుకుంటాం, బయట నుంచి పొందేది అనుకుంటున్నావు, అంత కాదు. అంత బాహ్య ప్రపంచం అంతా కూడా మాయ చేత ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ మాయ, ఇల్యూషన్. ఎండమావులు ఇప్పుడు బాగా సమ్మర్లో కనపడతాయి. అదంతా కూడా మాయ అని ఎరుక కలిగి ఉండటమే ప్రత్యాహారం అంటున్నారు. అలా తెలుసుకోవాలంటే ఏకైక మార్గం జ్ఞాన సముపార్జన అన్నారు. ఇక ప్రాణాయామం అన్నారు. ప్రాణాయామం అంటే ఈ ప్రపంచం కూడా సత్యము అసత్యముల కలబోత. శరీరము అండ్ ఆత్మ. సత్యము వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ నథింగ్ బట్ బోత్ మిక్చర్ ఆఫ్ దొండ. సత్యాన్ని అసత్యాలతో కలబోత అని తెలుసుకోవడమే ద ఎసెన్స్ ఆఫ్ ప్రాణాయామం అన్నారు. మన ప్రాణాయామం అంటే పూరకము, రంజకము, కుంభకం అని చెప్తుంటారు జనరల్. ఎవరు ఊపిరి బిగబెట్టమండి అని చెప్తుంటారు లౌకికంగా. అంతకుముందు ఆసనం అంటే ఉదాసీనం ఉన్నారు. అంటే ఫ్యాంటాస్టిక్ వర్డ్. అన్నింటిలో ఉత్తమైన ఆసనం ఉదాసీనము. అంటే ఉదాసీనము అంటే మన ప్రపంచంలో ఉండాలి, బట్ షుడ్ నాట్ బి అన్ఎఫెక్టెడ్. ఇప్పుడు మనం 2 గంటలు కూర్చున్నాం, మనం వేరే వాళ్ళకి ఎఫెక్ట్ బాగా
నేనైతే మీరైతే కావాలి అప్పుడు డిస్టర్బ్ అవుతుంటా. వీ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ద అదర్ మెటీరియల్స్ అట్లీస్ట్ డ్యూరింగ్ దిస్ 2 hours పీరియడ్. ఆ 2 గంటలు ఇలా చేస్తే కనీసం మనం ఉండటముగా ఉండవచ్చు, కానీ యూ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్. ఇట్స్ కాల్ అన్ఎఫెక్టెడ్ ఈజ్ కాల్ ఉదాసీనము అన్నారు స్వామి. ఇంకొక అద్భుతం మాట చెప్పు, ఏంటిది? నియమము అంటే నియమము అంటే త్వరపకంలో ఉంటే అన్ని చేస్తాను, వివరం పోతే అన్ని చేయాల. కానపీన సోనా చేసి మిగిలిన సత్సంగాలు వదిలేసి, గాయత్రి మంత్రం వదిలేసి, ఓంకి సాయిరం వదిలేస్తే అన్నీ నడవదు. కానపీన సోనా చేస్తున్నాగా ఊరు మారితే కానపీన సోనా చేసేటప్పుడు మిగిలిన ఎందుకు వదిలిపెట్టాలా? దట్ ఈజ్ నియమం అన్నారు సర్వ. అందుకనే మనం ఎటువంటి పోయేటప్పుడు జనరల్ గా సాయి కూడా లిఖిత చెప్పం పుస్తకం నాతో నిన్న మా ఇంటికి చేయాలి పద్మావతి వచ్చింది. అక్కడ భజనాల పుస్తకం తెచ్చుకొని ఇక్కడికి మా ఇంటికి ఏదో చుట్టం చూపుకొని భజనాల బుక్ ఎందుకంటే ఆ రాసిన చేతితో రాసిన భజన బుక్ తెచ్చుకుంది. నియమము అంటే స్థలకాల పరిస్థితులతో తురేపాకమా, లేదా హైదరాబాదా, లేదా చెన్నయ్య, లేదా వైజాగ్, స్థలకాల పరిస్థితితో నిమిత్తం లేకుండా సర్వకాల సర్వావస్థ పరమాత్మ భగవంతుని స్థిరంగా అది. ఇప్పుడు థింక్ అబౌట్ గాడ్. ఇంకా కుదరదండి తినడానికి కుదురుతుందా? పడుకోవడానికి కుదురుతుందా? ఏసీ రూమ్ ఉందా? మంచి రూమ్ వేస్తావా? గిరిజా తెల్లదానికి కాపీ ఇస్తావా? ఇవి అయినప్పుడు మిగిలిన ఎందుకు కుదరవు నాకు? తెల్లదా 4 కాపీ ఇస్తావా? ఏసీ రూమ్ పెడతావా? మంచి ఇవన్నీ సౌలతులు చూసుకున్నప్పుడు ఇదెందుకు కుదరదు? దిస్ ఇస్ కాల్డ్ నియమం అన్నారు. ఫ్యాంటాస్టిక్ మీనింగ్. సో ఫస్ట్ యమము అంటే శరీరం పట్ల, ఇంద్రియాల పట్ల వ్యామోహం, బంధం వదులుకోవటమే యమం అని పర్ఫెక్ట్ చెప్పారు. యమము అంటే మనం ఏమనుకున్నాం అంటే అహింస అండి, నిజాయితీగా బతకటం అండి, బ్రహ్మచర్యం అండి, అపరిగ్రహం, ఇవన్నీ జనరల్ గా చెప్తుంటారు. నీకంటే ఇంకాస్త ముందు పెడితే స్వామి చెప్పింది వైరాగ్యము అంటే 3 ఇడ్లీ తింటే 4 ఇడ్లీ తినాం, 2 స్వీట్లు తింటే 3వ స్వీట్, అది మనం వైరాగ్యం అనుకుంటాం. వైరాగ్యము అంటే స్వామి చెప్పిన డెఫినేషన్ చూడండి. రాగము అంటే బంధము, వైరాగ్యము ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు కొలిచే రాతి విగ్రహంలో అసలు దైవాన్ని గుర్తించగలిగినప్పుడు. అది రాయి కాదు, పరమాత్మ అనే భావన మనలో కలిగినప్పుడు దట్ ఇస్ కాల్డ్ వైరాగ్యం ఉన్నది. ఈ డెఫినేషన్ ఎవరైనా చెప్పారండి ఇంతకుముందు? రకరకాల పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు, ఒకసారి 7 సంవత్సరాలు కూడా అయితే కొన్ని పరిస్థితుల వల్ల మనకు పంచవర్ష ప్రణాళిక ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. 1956 అనుకుంటా బహుశా. ఎవరికైనా సోషల్లో టచ్ ఉన్నా చెప్పండి, అవి తెలుసుకుంటాను. ఎందుకంటే డేట్లు గుర్తుండకపోవచ్చు, గుర్తుండాలని పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ చేశారు అక్కడ మనకి. అన్నింటినీ రకరకాల పంచవర్ష ప్రణాళికలు చేస్తుంటారు. డ్యాములు కట్టడానికి, విద్యుత్ కేంద్రాలకి. ఇప్పుడు మా దగ్గర ఉంది, ఇప్పుడు మెట్రో రైలు అవుతుంది, 3 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. వీటన్నిటికీ ఎలాగైతే మీరు పంచవర్ష ప్రణాళికలు వేసుకుంటారు, మన ప్రాచీన సంప్రదాయపు విలువలు వీటిని పునరుద్ధరించడానికి కూడా కొన్ని కార్యక్రమాలు రూపొందించుకున్నాను. ఇంకొక ఆయన అద్భుతంగా రాశాడు. ఇప్పుడు అంతా ప్రాక్టికల్. ఆయన చెప్పిందంటే కరెక్టే. ఊహలు అప్పటికి ఇవన్నీ లేవు. ఉద్యానవనాలు, రహదారులు, మంచి సదుపాయాలు, సినిమా హాళ్లు, శీతల పానీయాలు, మందుబాటిళ్ళు, మాంస దుకాణాలు, పబ్బులు, హబ్బులు, వైర్లెస్, ఇవన్నీ ఎప్పుడో ఊహించి రాశాడు. ఆ ఊహంతా ఇప్పుడు ప్రాక్టికల్ గా కళ్ళ ముందు కనపడుతోంది. నాకు ఇటువంటి వాటి పట్ల ఈ విధమైన 6 అణాల ఊహాలోకాల పట్ల నాకు మప్పు లేదని అదంతా కొట్టుపడేస్తారు. ఆయన ఎజ్యూమ్ చేసి రాశారు, ఇలా ఉంటుంది ఫ్యూచర్, అంత టెక్నాలజీ ఉంటుంది, ఏముండదు, పుస్తకాలు ఉండవు, ఏముండవు, అంతా ఒకటే ఉంటుంది, మొబైల్ ఉంటే చాలు, ఏమక్కర్లేదు, పాస్బుక్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, అన్ని డెవలప్ లైక్ దట్. ప్రశాంతి నిలయం ఏర్పడింది. వాళ్ళ తల్లిగారు ఏం కట్టుకున్నాము అంటే ప్రశాంతి నిలయం ఏంటి, అది కూడా నో, మాస్కా నో, చర్చ నో, గురుద్వారా నో, పగోడా నో. మరి ఏంది అది? గుడి కాదంటావు, మసీదు కాదంటావు, పగోడా కాదు, మరి ఇంకేం కాదంటావు. ఎవ్వరికి ఏమి కాదు. ఎవరు ఇక్కడికి వచ్చి ప్రశాంతి కోరుకుంటారో వాళ్ళందరికీ ఇచ్చే అద్భుతమైన స్థలము ప్రశాంతి నిలయం అన్నారు వాళ్ళ అమ్మతో ఆ రోజు.
మన ధర్మవాసంలో టెంపుల్స్ చాలా బాగా డీటెయిల్. ఆలయాలు ఎలా ఉండాలి, ధర్మాలయాలుగా రూపొందించబడాలి అంటున్నారు. ఎంతమంది చెప్తారండి? అక్కడ ఎప్పుడు మూసుకుందామని చెప్తుంటారు 10-10:30 కాగానే. మరి ఓపెనింగ్ ఎంత పక్కా చేస్తారు దాని గురించి ఆలోచించారు. క్లోజింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నాలెడ్జ్, ఎవరికి బాగా నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎలర్జీ. నిన్న నాలెడ్జ్, ఇవాళ ఎలర్జీ. ఇవాళ న్యూస్ పేపర్, రేపు పెద్ద పేపర్ అవుతుంది. జ్ఞానము, నాలెడ్జ్ అంటే స్వామి ఒప్పుకోలే. జ్ఞానమే శక్తి అంటే స్వామి ఒప్పుకోడు. సచ్చీలమే శక్తి అన్నారు. క్యారెక్టర్, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది క్యారెక్టర్ అన్నారు. క్యారెక్టర్ 3/4 ఆఫ్ రిలీజియన్ అన్నారు స్వామి వివేకానంద. సచ్చీలమే శక్తి, నా జ్ఞానమే శక్తి. జ్ఞానమే యాక్చువల్గా జ్ఞానం అంటే మనం 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 అనుకున్నాం. ఆయన బుర్రలో ఉంది, మన బుర్రలో చూపించదు జ్ఞానాన్ని. ఇంకొక మాట చెప్పింది 175 పేజీలో. ఎవరైతే అన్ని చూసారో, కొండల్లో, కోయల్లో, క్రిమిల్లో, కిటకాలు, వృక్షాల్లో, పక్షుల్లో, కొండ అన్నింటిలో కూడా ఎంత తెచ్చుకోవాలి జ్యోతి మెడిటేషన్. జ్యోతి మెడిటేషన్ ఏం చేస్తారు? ముందు జ్యోతి నాలో ఉంది, తర్వాత ఎక్కడో ఉంది, గుండెలో ఉంది, గుండెలో ఉంది, లివర్లో ఉంది, లంగులో ఉంది, అన్ని దేశం అన్ని పార్ట్స్ లో ఉంది. తర్వాత మా ఇంట్లో వాళ్ళకి ఉంది, పక్కన వాళ్ళకి ఉంది. ఎలాగ జ్యోతి మెడిటేషన్ ఉందో, ఇఫ్ యూ ఫీల్ ద డివినిటీ, గోపికల్లాగా అన్నిట్లో సర్వం కలిగిన బ్రహ్మ, అంతా కృష్ణమయం అనే భావన ఉంటే ఇంకేముంటాయండి? ఈ స్పర్ధలు, గొడవలు ఎందుకుంటాయండి? అటువంటి విశ్వమానవ కళ్యాణాన్ని పెంపొందింపచేయడమే స్వామి యొక్క అవతార లక్ష్యం అని ఖచ్చితంగా అటువంటి స్వామి ఊహించింది ఖచ్చితంగా వస్తే మన రుద్రంలో అయితే సార్ బాగా చెప్తుంటారు, బల్లబుద్ధి చెప్తుంటారు. సో బాబాను దర్శించిన యుగంలో ఒక మహనీయుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. యూఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పునశ్చరణ. మీ అందరికి తెలుసుండొచ్చు, నేను కూడా ఎప్పుడో చెప్పాను, సార్ రికలెక్టాను. స్వామి శ్రద్ధానంద. ఈ శ్రద్ధానందలు ఇద్దరు ఉంటారు నాకు తెలిసినంతవరకు. ఎస్, విల్ గెట్ వన్ మోర్ శ్రద్ధానంద. ఎందుకంటే బుక్ చదివాను కనుక నాకు తెలుసు. యూ హ్యావ్ 2 శ్రద్ధానందాస్. ఈయన బొంబాయి సమీపంలోని వజ్రేశ్వరి ఆశ్రమ వాసి, గొప్ప మహనీయుడు. ఈయన గురుగారి పేరు నిత్యానందుల వారు. నిత్యానందులు అంటే మన టీవీలో చూసే కనుమరిగిన ఆయన కాదు. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో ఆశ్రమం నెలకొల్పి అక్కడ నివసిస్తున్నారు. వారు ఒక పర్యాయము మ్యాంగ్లూరులో మాధవ్ దీక్షిత్ గారింట్ల సాయి భజన జరిగే సమయంలో అక్కడ విచ్చేసి ధ్యానంలో కూర్చున్నారు. అనుకోకుండా అక్కడికి గాడియా గారు కూడా వచ్చారు. అనంతరము ఆయన అక్కడున్న డాక్టర్ గాడియాతో, ఈ రోజు నేను ఇక్కడికి రాగలిగినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మా గురువు గారు మీతో కలిసి భగవాన్ సత్యసాయిబాబా దర్శించమని నాకు సందేశం ఇచ్చారు అని చెప్పాడు ఈయన శ్రద్ధానంద. అప్పుడు గాడియా గారు, ఎస్, వెరీ నైస్, అంతకంటే ఏం కావాలండి, మహానందంగా సంతోషంగా నేను తప్పక మిమ్మల్ని మాతో ప్రశాంతిని తీసుకెళ్తా అని చెప్పారు గాడియా గారు. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరారు. డాక్టర్ గాడియా బృందం స్వామి శ్రద్ధానందుల వారిని తీసుకుని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. అప్పుడు బాబా అప్పుడు ఇంటర్వ్యూలో నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ గా గాడియా దగ్గరకు వచ్చి ఎంతో దయతో, ఆ స్వామిని నీతో తీసుకుని వచ్చావా అని అడిగారు. అవును స్వామి, ఆయన నాతో రావాలనుకున్నారు అన్నాడు గాడియా. బాబా సర్వదేవతాతీతులు, సర్వాంతర్యామి అయినందున అంతకు మించి చెప్పనవసరం లేక ఏం చెప్తారు అంతకంటే.
ఇప్పుడు వారిని బాబా ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి స్వామి శ్రద్ధానంద చూస్తుండగా తను విశిష్టమైన రీతిలో హస్తచాలనం చేయటం ఆరంభించారు. ఇప్పుడు ఆకస్మికంగా సడన్ గా శ్రద్ధానంద ఆ బాబా వారి చేతిని గట్టిగా పట్టుకుని, ఎవరు చేయగలరండి? స్వామి, నేను మీరు పంచిపెట్టే పిప్పర్మెంట్ కోసం ఇక్కడికి రాలేదు, అంతకంటే ఉన్నతమైన ప్రయోజనం ఆశించి వచ్చాను అని అన్నారు. జనరల్ గా మనకైతే దవడ బలపడతాం, కానీ బాబా ఎంత మాత్రం కోపగించుకొనక చిరునవ్వు నవ్వుతూ మృదువుగా ప్రేమగా, నీ గురించి స్వామికి అంతా తెలుసు, నీవు గొప్ప గాయత్రి మంత్ర ఉపాసకుడవు, ఈ సాధన పరిపక్వత చెందిందని నాకు తెలుసు, దాన్ని నువ్వు చివరిదాకా కొనసాగించు, నువ్వు తప్పక మోక్షం పొందుతావు అన్నట్టు స్వామి. అప్పుడు శ్రద్ధానంద చేతిని వదిలిపెట్టి, ఇలా పట్టుకున్నందుకు క్షమించండి బాబా అన్నట్టు. అప్పుడు బాబా ముందుగా ఈ పిల్లలకు కొద్దిగా పెప్పర్మెంట్లు ఇచ్చి ఆఖరి నేను చూస్తాను అన్నట్టు. స్వామి విభూతిని సృష్టించి శ్రద్ధానందకు తప్ప అందరికి ఇచ్చారు. ముందుగా వీరికి వ్యక్తిగతమైన ఇంటర్వ్యూలు ఇచ్చి ఆఖరి నేను పిలుస్తాను అని కూడా శ్రద్ధానంద చెప్తారు. అప్పుడు డాక్టర్ గాడియా మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం ఆందోళన పడుతుంటే, మీరేం ఆందోళన పడకండి, ఈ స్వామికి ఈ రోజున ఆత్మ సాక్షాత్కారం అనుగ్రహిస్తాను అన్నట్టు బాబా. చివరిగా స్వామి శ్రద్ధానందను బాబా దగ్గరికి పిలిచి తన అంగీ గుండీలు విప్పి వక్షస్థలం చూపుతూ, ఇక్కడ చూడు అని స్వామి శ్రద్ధానందను ఆదేశించారు. అత్యంత ఆశ్చర్యకరంగా స్వామి వారి ఛాతీపై స్వామి శ్రద్ధానందకు వారి గురువు గారైన నిత్యానంద వారి దర్శనం అయింది. వెంటనే శ్రద్ధానంద బాబా పాదాలపై పడి, ఓ గురుదేవా, మీరిక్కడ సత్యసాయిగా అవతరించారా? ఇన్నాళ్ళు నేను గ్రహించలేకపోయాను. నా హృదయపూర్వక ప్రణామాలు స్వీకరించు, నన్ను మన్నించి నన్ను ఆశీర్వదించాలంటే పారవస్యంతో ప్రార్థించాడు. ఆ పారవస్యాలు మనం ఏం చేస్తారు, జనరల్ గా పాద పద్మాలను కన్నీటితో తుడిచి వేస్తారు, కొంతమందికి అవకాశం ఉంటుంది. మన కళ్ళలో కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. ఇప్పుడు బాబా ఆయన ఓదారుస్తూ, ఆయన విచారించకు, పొరపాట్లు కదిలిపోయే మేఘాలు వంటి, నువ్వు చేసిన గొప్ప సాధన ఫలితంగా నిన్ను ఇక్కడికి రప్పించాలని స్వామి కోరిక. గాడియ నా సంకల్పంలో నిమిత్తమార్తాడు అని చెప్పారు స్వామి. అప్పుడు స్వామి ఒక పథకాన్ని సృష్టించి చూపారు. అందులో శ్రీ మహావిష్ణువు, ఆయన హృదయంలో షిరిడి సాయినాథుడు, ఆయన హృదయంలో సత్య సాయినాథుడు, ఆయన హృదయంలో ప్రేమ సాయి బాబా కనిపిస్తారు. బాబా ఆ పథకాన్ని గాడియాతో పాటు శ్రద్ధానంద స్వామి చూపించి, ఇది విశ్వరూప పథకము అని స్వామి చెప్పడం జరిగింది. నేను అంటే ఎప్పుడో విన్నాను, మరలా ఈ పదం ఎవరు వాడిన, నాకైతే ఎవడు వాడినట్టు కనపడలేదు ప్రసంగాల్లో. విశ్వరూప పథకం గురించి ప్రస్తావన ఎవడు చేయాల. దిస్ ఈజ్ అబౌట్ స్వామి శ్రద్ధానంద్ అండి. ఇంకొక మహనీయుడి గురించి తెలుసుకుందాం, కంప్లీట్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్.
ఇది నా పని. స్వామి గోడల మీద రామ 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 అంటే రామ 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 గోడల మీద కాదు, నీ హృదయంలో తీర్చుకోమన్నారు. అవతారం తీసుకోవడం నా పని, అవతారం చాల్చడం నీ పని. దిస్ ఇస్ ద టూ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ బిఫోర్ అభేదానంద. అభేదానంద గురించి తెలుసుకుంటే నేను చెప్పిన 2 పదాలు మీకు అర్థమవుతాయి. ఎవరి పని వాడిదండి. మన అవతారం తాల్చడం మన పని, అవతారం తీసుకోవడం అని పని. Now we'll deal about Swami Abhedananda. I'll complete మధ్యలో ఆపదలుచుకోలేదు. 1961 డిసెంబర్ 23వ తేదీ నాడు తిరువన్నామలై సమీపంలో ఉన్న శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో నివసించే ఈ అభేదానంద పుట్టపర్తిలోని కస్తూరి గారికి ఒక లేఖ రాశారు. మనం తపోవనంలో డిస్కస్ చేస్తాం ఇది కూడా, దీని గురించి. ఆ లేఖలు ఏం రాశారంటే, కస్తూరి గారికి లేఖ రాశారు. నేను సత్యసాయి బాబా వారి మహిమల గురించి చాలా కాలం నుంచి వింటున్నాను. నేను హైలైట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, హైలైటర్తో. కానీ కేవలం వినటం వల్ల నాకు వారిని గురించి గొప్ప అభిప్రాయం ఏర్పడలేదు. అది నేను చదవటం ప్రదర్శించింది. ఆ పుస్తకం చాలా ఆసక్తికరంగాను ఎంతో ప్రకాశవంతమైనదిగాను ఉన్నది. అంతేకాకుండా ఆ దివ్యత్వాన్ని దర్శించాలనే గాఢమైన కుతూహలం నాలో ప్రేరేపించింది. ఆ పుస్తకం కూడా సత్యం సేవా సుందరం, ఇక్కడ మెన్షన్ చేయలేదు. నేను సత్యసాయి బాబాని ఎప్పుడు ఎలా దర్శించుకోవచ్చునో దయతో నాకు మీరు తెలియజేయగలరా అని జాబ్ రాశాడు. ఇరవై సంవత్సరాల నుంచి ఈ విధమైన యోగి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఇంకా నాలో కొన్ని లోపాలు, మరికొన్ని సందేహాలు ఉన్నాయి. అప్పటికి ఆయన వయసు 76 సంవత్సరాలు. 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శరీరము ఇక నిష్క్రమించడానికి సిద్ధంగా ఉంది. ఆ పరమాత్మ దర్శనం చేసుకోకుండా ఇంక నేను ఏమాత్రం ఆలస్యం చేయలేను. వారి దర్శనంతో నా సందేహాలను తప్పక తొలుగుతాయి. అంతులేని సంసార సాగరాన్ని తరించడానికి, విముక్తి పొందడానికి స్వామి అనుగ్రహం సంపాదించడంలో మీరు నాకు సహాయం చేయగలరా అంటూ అభేదానంద స్వామి కస్తూరి గారికి లేఖ వ్రాశారు. ఇలా మీకు తెలుసుగా, ఆ రోజు లేఖ అంటే 2-3 దగ్గర బట్టి మంచి కరెక్ట్ అడ్రస్ రాస్తే, ఇప్పుడు నేను కొరియర్ చేసిన, బెంగళూరు చేసిన. ఒకటేమో శ్రీకాకుళంలో ఇంటీరియర్ ప్లేస్, ఏదో ట్రైబల్ పీపుల్కి ఆయన సూర్యారావు అంటే ఎవరు ఆయన క్యాంపులు పెడుతూ ఆ ట్రైబల్స్కి విభూతి పంపిస్తారా అని 10 రోజుల క్రితం అడిగితే ఇలా బెంగళూరు పంపించిన ఒకటి. అండ్ శ్రీకాకుళం ఇంటీరియర్ ప్లేస్. బెంగళూరు వెళ్ళిపోతుంది, రేపు పొద్దున వెళ్ళిపోతుంది, బట్ ఇంటీరియర్ పోవడానికి టైం పడుతుంది. మనకు తెలుసు ఆ రోజుల ఉత్తరాలు మనకు ఒక లెటర్ రాసామంటే రావడానికి మినిమం 1 వీక్ పడుతుంది. వాళ్ళకి అందాలి, వాళ్ళ అంటే రాయాలి కదా, రిప్లై రాయాలి కదా. ఆ విధంగా కస్తూరి గారి సమాధానం చేరే లోపుగానే ఆయన 23వ తారీఖు ఉత్తరం రాశారు. అక్కడి నుంచి రావాలి, పుట్టపర్తి ఇవ్వాలి, మళ్ళీ ఈయన రాయాలి, మళ్ళీ బాక్స్ ఎంత టైం పడుతుంది. రిప్లై వచ్చేలోగానే డిసెంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు రమణ మహర్షి ఆశ్రమంలో అభేదానంద స్వామి నిద్ర మెలకువ స్థితిలో, నిద్ర మెలకువ 2 అనమాట. మనకు తెలుసు, లేద్దాం అనుకుంటే ఇంకా పొర్లుతుంటాం. అది నిద్ర కాదు, మెలకువ స్థితిలో తన జీవిత గతిని కూర్చిన ఆలోచనతో ఉన్నాడు. వాట్స్ మై ఫేట్. అటువంటి సమయంలో, ప్రశాంతమైన సమయంలో ఆయన శిరస్సుపై ఎవరో బలంగా కొట్టినట్లయింది. అభేదానంద స్వామి వెంటనే లేచి దీపం వెలిగించాడు. వేసిన వాకిట్లు వేసినట్టుగానే ఉంది. ఆయన తప్ప గదులు మరి ఎవరూ లేరు. రైలు కనుక కొట్టినట్టు, చెంపలు పగలగొట్టినట్టు ఆయన తన తలను నిమురుకుంటూ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఎదుట ఒక 6 అడుగుల పొడుగు గల జ్యోతి దగదగ ప్రకాశిస్తూ సాక్షాత్కరించింది.
అభేదానంద ఆశ్చర్యచకితుడై ఆ జ్యోతిని చూస్తుంటే అందులో భగవాన్ రమణ మహర్షి ప్రత్యక్షమైన మరుక్షణం భగవాన్ సత్యసాయిబాబు ప్రత్యక్షం. ఇద్దరు విడివిడిగా దర్శనమతికి కొన్ని క్షణాల తర్వాత ఇరువురు ఒకే దివ్య జ్యోతి రూపం కనిపించారు. తన సద్గురువులు ఇద్దరూ ఏకత్ర ఆవిర్భవించి తనపై అపారమైన కరుణ కురిపించినందుకు అభేదానంద స్వామి ఆనంద బాష్పాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అప్పుడు సత్యసాయిబాబా వారు ఆయనతో ఆందోళన పొందవద్దు, ధ్యానించవద్దు, జస్ట్ అబ్జర్వ్ ద మైండ్, మనస్సును గమనిస్తూ ఉండు, అది దానంతర అదే అదృశ్యం అవుతుంది, గమనించు అంతే. జస్ట్ లైక్ విట్నెస్, సాక్షిగా ఉండటమే నిర్గుణాత్మ లక్షణం. అదే నిశ్చల జ్ఞానము, సచ్చిదానందము, తత్వమసి. నిశ్చలంగా ఉండు, పూర్ణ శాంతికి మార్గం ఇదే, ఆనందమే నీ స్వరూపం. ఈ రహస్యాన్ని నీకు తెలియజేయడానికే నీ శిరస్సుపై కొట్టాను. ఆ కొట్టడాన్ని సంస్కృతంలో ప్రహారము అంటారు. ఈ ప్రహారం నీ శరీర మార్గంలో ఆలోచించేలా చేస్తుంది. జస్ట్ విట్నెస్, సాక్షిగా ఉండు అంతే. నేను ఎప్పుడు నీ కంట వెంట జంట ఇంట ఉండి కాపాడుతుంటాను అని భగవాన్ బాబా అభేదానంద స్వామికి ఉపదేశం ఇచ్చి అదృశ్యమయ్యాడు. తనకు కలిగిన ఈ అద్భుతమైన అనుభవాన్ని మరలా ఒక లెటర్ రూపంలో కస్తూరి గారికి వాయిగా, కస్తూరి గారు దాన్ని చదివి చాలా ఆనందపడిపోయి అద్భుతం మాట అంటాడు. ఈ ఉత్తరంలోని అద్భుతం గురించి ఇంటి పైకప్పు ఎక్కి దానిపై ప్రతి వారికి పెద్దగా చెప్పాలనిపిస్తున్నది. ఐఎమ్ unable to control this happiness. ఈ ఆనందాన్ని ఎలా నిగ్రహించుకోవాలో అర్థం కావటం లేదు. ఈ దేశ చరిత్రలోనూ ఇటువంటి అద్భుత సంఘటనలు జరిగినట్లు ఎక్కడ ఎటువంటి ఆధారం లేదు కదా అంటారు కస్తూరి గారు. 1962వ సంవత్సరం ప్రారంభంలో అభేదానంద రమణ మహర్షి ఆశ్రమం నుంచి బయలుదేరి పుట్టపర్తికి వచ్చారు. 5-6 రోజులు ప్రశాంతి నిలయంలో ఉన్నారు. స్వామివారి అపారమైన కరుణతో ప్రతిరోజు కూడా సుదీర్ఘమైన ఏకాంత సంభాషణ భాగ్యాన్ని అనుగ్రహించారు. ఆ సంభాషణలో ఆయన గల ఎన్నో సందేహాలు తొలగిపోయాయి. సాధన చేయడంలో ఆయనకు ఎదురయ్యే సమస్యలకు, సందేహాలకు అడగకుండానే బాబా పరిష్కారం చూపించారు. ఈ సాధనలో మరింత ప్రోగ్రెస్ ఎలా సాధించాలో పురోగతి బాబా ఆయనకు తెలియజేశారు. అభేదానంద, ఈ సంసార చక్రములకు మన ఆలోచనలకు మూలాధారంగా ఉన్నది ఎక్కడ కుదురుతుందండి? బాధ్యతలు ఎక్కువైపోయినాయండి. బాధ్యతలు ఎవరికి లేవు, మనవులు మనం వద్దంటే లేదండి బాబు. అంటే మీకు లేరు కదా సార్, అన్నీ మీరు ఫ్రీగా ఉండాలి అని చెప్తారని. ఫ్రీగా ఉండి కూడా వదిలేసిన చాలా మంది చూస్తున్నారు. ఏమి లేకపోతే తగిలించుకున్నా చాలా మంది చూస్తున్నారు. మనకు సంబంధం లేదు, బట్ పూసుకుంటాం. ఆ మనస్సు సర్వశక్తి సంపన్నమై సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ యొక్క సంకల్పానుసారంగా ఏర్పడినప్పటికీ ఇతమిద్దము అని నిరూపించటకు అసత్యమైన రూపమే ఉంది. ఎక్కడుంది మనసు? ఎక్కడ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఏ ఎంఆర్ఐ కానీ డీప్ ఎంఆర్ఐలు కూడా దొరుకుతుంది. మనస్సు ఇంద్రియార్థ విషయం నందలి గాఢ అభిలాషతో బాహ్య ప్రపంచంలోనికి దుమ్ముకోటకు ఇంద్రియములను సాధనలుగా ఉపయోగించుకునేది. లోపల పడితే కోరిక లడ్డు తినాలని బాహ్యంగా నోరుని టెంప్ట్ చేస్తాను అనమాట. బజారు పోవడం, శనగపిండి చేసుకోవడం, షుగర్ తీసుకురావడం, లడ్డు చేసుకోవడం, లోపల కోరిక. అందుచేత ఇది తనకు మూలమైన ఆత్మను కానీ బ్రహ్మంగా మర్యాది. లోపల అసలు తొరకు వదిలిపెట్టేసి మిరపకాయ బజ్జీలు తిందామా, బోండాలు తిందామా, పునుగులు తిందామా. విజయవాడ నేను పీడిసి దగ్గర పోవడం కారణం అదే. వారానికి ఒకసారి బోండాలు బజ్జీలు తింటే ఆనందం. మనస్సు బ్రహ్మం యొక్క గుణమొకటం వలన
తానేది అగుటకు గాఢంగా వాంఛించునో ఆ రూపము సాధించును అది యద్భావం తద్భవతి. ఆ పాలు పోసేవాడు అమెరికా పోతుంది. నేను అనుకున్నా సైకిల్కి 4 లోటాలు తగిలించుకున్నాడు వీడు అమెరికా పోతాడు. మనం బాగా చదువుకున్న వాళ్ళం కదా, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కదా. మేము ఇక్కడే ఉన్నాం, వాడు అమెరికా పోయాం, లోటాలు తగిలించుకున్నాడు. మన కోరికలకు ప్రయత్నములకు అదే మార్గదర్శి. అది మనల్ని బంధనముకు కానీ మోక్షములకు కానీ తీసుకొని పోగలదు. అభేదానంద ఎంత మాత్రము నిరాశ చెందకు. నీ మనసు చేత తీసుకొని రాబడిన చిక్కుల నుండి సంకటం నుంచి నేను రప్పించి సరైన మార్గమును పడినట్లు మార్గదర్శకుడినై ఎల్లప్పుడూ నీ యందే ఉంటాను. ధైర్యంగా, శాంతంగా, నిబ్బరంగా ముందుకు సాగు. నీవు తప్పక గమ్యస్థానము ఏంటి? గమ్యస్థానం ఆత్మానుసిద్ధిని. అది ఆత్మ సాక్షాత్కారం మనం గమ్యస్థానం. తీర్థయాత్రలు కాదు, కుంభమేళాలు మునగటం కాదు. రియలైజ్ అవర్ సెల్ఫ్. మన ఆత్మను తెలుసుకోవడము, ఆత్మను గుర్తించటము, ఆత్మానందం పొందటం మన గమ్యం. ఈ విధంగా సత్యసాయి పరమాత్ముడు అభేదానందకు ఆధ్యాత్మిక ప్రబోధం చేసి దివ్య స్పర్శతో ఆయనను ఆశీర్వదించారు. అటువంటి బాబా కరకమల స్పర్శతో తాగుదెబ్బలు తిన్నాడు వీళ్ళంతా సుగ్రీవుడు. మళ్ళీ రాముడు ముట్టుకునే వరకు మళ్ళీ ఎనర్జీ వచ్చింది. బాబా కరకమల స్పర్శతో 76 సంవత్సరాల వృద్ధుడైన అభేదానంద బలహీనమైన అవయములని తక్షణమే జవసత్వాన్ని పొంది శక్తిని పుంజుకోవడం ఆయనకు అమితమైన ఆశ్చర్యం కలిగించింది. ఆ విధంగా బాబా ఒక అవతారమూర్తిగా మానవుని యథార్థ తత్వమైన బ్రహ్మానందాన్ని గుర్తింపజేసి అస్థిరమైన ఈ ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలను ప్రతిష్ఠిస్తున్నారు. అందువల్ల బాబా మానవ రూపం ధరించి భూమిపై అవతరించిన పరిపూర్ణమైన పరిబ్రహ్మ స్వరూపంగా నాకు గోచరించారు అని డిక్లేరేషన్ చేశాడు అభేదానంద. అతను గొప్పవాడు. ఈ స్వామి గురించి ఇంతగా శ్లాఘించేవాడు. ఆయనకి ఇప్పుడు అభేదానందకి ఈ పుస్తకంలో స్థానం ఇచ్చారు. ఆయన యోగుల్లో చేరాడు. కంక్లూడ్ చేస్తూ, ప్రశాంతి నీళ్ళ విడిచిపెట్టి బయలుదేరేటప్పుడు మందిరం ముందు వేలాది మంది భక్తులు ఎదుట దర్శనంలో నిలబడిన బాబా ఒక్కసారిగా మురళీ కృష్ణ ముకుంద కృష్ణ ఎవరిని పాడండి, దీర్ఘంగా పాడేవాడు. మురళీ కృష్ణ ముకుంద కృష్ణ మోహన కృష్ణ కృష్ణ కృష్ణ. మురళీ కృష్ణ ముకుంద కృష్ణ మోహన కృష్ణ కృష్ణ కృష్ణ. గోపీ కృష్ణ గోపాల కృష్ణ గోవర్ధనధర కృష్ణ కృష్ణ. రాధా కృష్ణ బాలకృష్ణ శ్రీ సత్య సాయి కృష్ణ కృష్ణ. మురళీ కృష్ణ మోహన కృష్ణ మురళీ కృష్ణ ముకుంద కృష్ణ మోహన కృష్ణ కృష్ణ కృష్ణ. చరణం మర్చిపోయాను సాయి. ఓకే. సో ఆ విధంగా ఒకసారిగా మురళీకృష్ణగా దివ్యకాంతులు వెదజల్లుతూ అభేదానంద స్వామికి నేను కనుక ఆ యొక్క మాతాజీ కృష్ణ భక్తురాలు. ఆ పరమ అద్భుతమైన దర్శనం, దివ్య దర్శనం నేను ఎన్నిటికీ మరువలేను. కనపడేదంతా మిథ్య అని, నిర్గుణం ఒకటే సత్యమని నేను నమ్మేవాడిని. కానీ బాబా మురళీకృష్ణగా కనిపించి ఇచ్చిన దివ్య దర్శనం వలన కనపడేది ఊహించేదంతా కూడా సత్యమే. అది నాట్ ఇల్యూషన్. మనం విద్యను కొట్టుబడేస్తాం. నేను కొట్టుబడేలా కనపడేది ఊహించేదంతా కూడా సత్యమే నాకు తెలియజేశారు అంటారు ఆనంద పారవస్యంతో అభేద. ఇక్కడ అవతార తత్వం స్వామి ఫిఫ్త్ కొటేషన్ నాకు నేను చాలాసార్లు చెప్పుకుంటాను అనమాట. నాకు ఇష్టమైన కొటేషన్. దీంతో వీ కెన్ కంక్లూడ్ సెషన్ టుడే. స్వామి ఒక సందర్భంలో చెప్పారనమాట, నేను వచ్చిన పనిని ఆరంభించాను.
బహుశా అవతల లెక్కలేసిన తర్వాత చెప్పిన మాటలు. ఇప్పటి వరకు నేను ఇనుము, సిమెంటు, ఇటుక, సున్నం మొదలైన పోగు చేశాను. ఇప్పుడు దృఢంగా పునాదులు వేయడం జరిగింది. ఇక భవనం నిర్మించాలి. నా నిర్మాణం విశ్వమంతా ఆక్రమిస్తుంది. ఈ ప్రార్థనా మందిరము, ఈ ఆడిటోరియము భవిష్యత్తులో ఇక్కడ చేరే వారికి ఎంత మాత్రము సరిపోవు. అప్పుడు ఆకాశమే పందిరవుతుంది. మీరు ఆశ్చర్యంగా చూస్తుండగానే ఈ పుట్టపర్తి ఒక మధుర నగరంగా మారిపోతుంది అని స్వామి ఎప్పుడో డిక్లేర్ చేశారు. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.